అర్థం చేయండి. చెప్పండి ఇప్పుడు. తప్పకుండా ఎందుకంటే కంటైనర్లు గొడవ ఎత్తుకుంటే చాలా ఉన్నాయి. తాడేపల్లి గెస్ట్ హౌస్ లో ఎక్కడి నుంచి ఎందుకు దూరింది, ముందు నుంచి ఎందుకు పోయింది, ఇవన్నీ ఎత్తుకుంటే ఇంకా దాదాని పోర్ట్ లో కంటైనర్లు ఎందుకు ఆగిపోయి మళ్ళీ అక్కడి నుంచి ఆ కంటైనర్ ఎక్కడ మాయమైంది, ఈ కంటైనర్లు గొడవ ఎత్తుకుంటే ఈ చర్చ సరిపోతుంది ఈ రోజు మనకి. కాకపోతే ఏంటంటే డిమాండేషన్ అమౌంట్స్ లేదేంటనేది గతంలో ప్రభుత్వ అధికారులు ఉండేటప్పుడు చాలా జరిగాయి. అలాగే చాలా పొరపాట్లు కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నారు కంటిన్యూగా. మరి ఓడిపోతా ఉంటే ఇంకా హ్యాపీగా బాణసంచాలు కాల్చుకొని ఇంకా ఆఫీస్ లో ఆల్టర్నేట్ చేసుకొని ఇంకా ప్రమాణంగా అభివృద్ధి చేసుకోవాల్సిన వదిలేసి అందరూ జారిపోతున్నారంటే ఓటి మంచుల్లో ఉన్నారనే విషయం అర్థం కాదు. కాకపోతే మా వాళ్ళందరూ కూడా చాలా ఉత్కంఠగా ఉన్నాడు. 4వ తారీఖుకి అయిన తర్వాత ప్రమాణ స్వీకారానికి కూడా ఏర్పాట్లు చేస్తుంటున్నారు. విజయవాడలో పెట్టాలని ఆలోచనలో ఉన్నారు. తెలంగాణలో రివ్యూ అయింది, మీరు చూశారు, మీరు విశ్లేషించారు. తెలంగాణ పార్టీని కూడా మళ్ళీ పూర్వవైపు తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు అనేది జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ కూటమి చాలా ఉత్సాహభరితంగా ఓటింగ్ ప్యాటర్న్ మార్చుకుంటూ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సమన్వయ కమిటీలతో కూర్చొని మాట్లాడిన తర్వాత మాకు ఓటు ట్రాన్స్ఫర్ అవడం అనేది, మా మిత్రపక్షాలు గెలిపించుకోవడం అనేది కూడా చాలా వ్యూహాత్మకంగా వెళ్తుంది. ఇప్పుడు పిఠాపురం నుంచి తిరుపతి వరకు భారీ మెజార్టీతో జనసేన, తెలుగుదేశం పార్టీ అలాగే బీజేపీ పార్టీ గెలబోతోంది. కాబట్టి ఆంధ్రాలో డబుల్ ఇంజిన్ సర్కారు, దేశంలో మోడీ గారి సర్కారు వస్తుందని నమ్మకం ఉంది. దాంతో ఈరోజు అన్ని పార్టీలు కూడా బీజేపీ, జనసేన, తెలుగుదేశం వైపు చూస్తున్న పరిస్థితి ఇక్కడ రాష్ట్రంలో కనబడతాం. కాంగ్రెస్ లోకల్ గా ఉన్నటువంటి ఇతర పార్టీలు అన్ని కూడా కూటమిగా పోటీ చేసి వాటి ప్రభావం కనపడుతుందా కనపడలేదు పైన చాలా విశ్లేషణ కనపడ్డాయి. కానీ ప్రధాన పోటీదారులుగా ఇండియా కూటమి జరిగింది. కాబట్టి ఆంధ్ర రాష్ట్రం వచ్చేకొద్దికి వైసీపీ ఎన్డీఏ కూటమి జరిగింది. కాబట్టి పరిణామాలు వేగంగా వస్తున్నాయి. అలాగే గెలవబోయే అభ్యర్థులందరూ కూడా చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నారు. డీలా పడిపోయి ఇంకా తట్టాపడి సర్దుకోలేని పరిస్థితుల్లో వైసీపీ వాడు ఉన్నారు. కాబట్టి మాకేం అనుమానాలు లేవు, మాకేం భయాలు లేవు. కాకపోతే ఈ రాష్ట్రం 4-5 ఏళ్ళకి విధ్వంసం చేశారు. పోతా కూడా గొడవ చేసి ఆయన సజ్జల రామకృష్ణ గారు చెప్పారు కదా, మీరు బూతుల్లో గొడవ పడండి, మీరు ఊరికే ఉండద్దండి, వాళ్ళు చెప్పింది తలకాయ ఉంచబాకండి, మీ రూల్స్ ఫాలో కావద్దండి అంటే ఒక రకంగా ప్రొవోక్ చేస్తున్నారు. ఇది చాలా తప్పుడు విధానం, ప్రజాస్వామ్యానికి విరుద్ధం. కాబట్టి పోలీస్ వ్యవస్థ ఉంది, మిలిటరీ ఉంది, కాబట్టి వాళ్ళు తగిన బుద్ధి చెప్తారు. కానీ ఇలాంటి ప్రకటనలు చేయడం అనేది సజ్జల గారికి వెనక పెట్టిన విద్య. ఆయన మరి ఎందుకు చేస్తున్నాడో ఆయన మీద కేసు కూడా నమోదు చేశారు. మొట్టమొదట పోలీస్ వ్యవస్థలో కేసు పెట్టడం అనేది, అందులో నెంబర్ 2 పొజిషన్ లో సజ్జల మీద పెట్టడం అనేది కొంత మాకు కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. అంటే పోలీస్ వ్యవస్థలో కూడా మార్పు వచ్చింది. మరి గెలిచే వాళ్ళ మీద కేసులు పెట్టడం శ్రీనివాసరావు గారు, పోలీస్ వ్యవస్థ అంటే ఇంకో మాట నిన్నటి నుంచి మీ మీడియా సెక్షన్స్ లో ఒకటి చాలా బలంగా తిరుగుతుంది. ఏబి వెంకటేశ్వరరావు గారు కాబోయే హోం మంత్రి అని నిన్న రిటైర్ అయ్యారు కదా సార్. నేనైతే ఆ ప్రోటోకాల్ పదవుల విషయాలపై మాట్లాడలేదు. బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వర్ గారు కూర్చొని ఏమైనా మాడుకొని ప్రోటోకాల్ డిస్కస్ చేస్తారు. కానీ ఆ మంత్రి పదవులు, ఆ పోస్టులన్నీ మేము ఇచ్చే స్థాయిలో లేవు, చెప్పే స్థాయిలో కూడా లేవు. కాబట్టి ఏమో వెంకటేశ్వరరావు గారు రాజకీయాలకు వస్తే ఆయన ఏం చెప్పలేదు. ఊహలు వస్తున్నాయి, వస్తే రావచ్చు, చెప్పలేదు. అయితే వస్తే మంచిదే. ఎందుకంటే నిజాయితీ అధికారి, కొంత కష్టపడి పనిచేశాడు. ఈ ప్రభుత్వంలో చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నాడు కూడా 5 ఏళ్ల పాటు. ఏమో ఇంకా మనసులో ఉంటాయని చెప్తాడు. నాకైతే అఫీషియల్ గా తెలియదు సార్. జగన్మోహన్ రెడ్డి గారిని పిండి ఉతికి ఆరేసి క్లిప్పులు పెట్టడానికి వస్తున్నాడు హోంమంత్రి. రాత్రి నుంచి హోరెత్తినాయి కథనాలు తెలుగుదేశం మీడియాలో. ఆయన వస్తాడు కానీ బీజేపీ తరఫు నుంచి రాబోతున్నాడు సమాచారం. ఎందుకంటే తెలుగుదేశం మీద ఆయనకు నమ్మకం లేదు. కష్టకాలంలో మీరు ఆదుకున్నది కదా. బండెత్తడానికి పవన్ కళ్యాణ్ రెడీగా ఉన్నారు, లాంటి చేతులు పట్టుకోరు. ఎందుకంటే ఆయనే ఉన్నాడు. ఆయన నాకు ముందు అవకాశం ఇవ్వండి, వాళ్ళ సంగతి చూడాలి, ఈ రోజు రాష్ట్రంలో ఆయనే ఉన్నాడు. కాబట్టి ఆ పాత్ర ఆయనే పోషించవచ్చు. ఎందుకంటే శిక్షణ గావించాలి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ చేశారు, అనేక రకంగా ఇబ్బంది పెట్టారు. కాబట్టి కేసులు పెట్టడం జనసేన రజనీ గారు పోలీసు వ్యవస్థ వచ్చి పోలీసు వాళ్ళు వచ్చి హోమ్ మినిస్టర్ అవడం అనేది సమంజసం కాదు సార్. ఎందుకంటే చాలా మాటలు ఆలోచించిన తీసుకుంటారు. ప్రోటోకాల్ పదం వచ్చేది నేను మాట్లాడలేదు. రైట్ రజనీ గారు, మొత్తానికి చాలా జోష్ మీద ఉంది జనసేన. దాదాపు 17 సీట్లు మీరు గెలవబోతున్నారు సమాచారం. దాదాపు ఒక 28 సర్వే రిపోర్ట్స్లో 14 నుంచి 17 ఇస్తున్నారు. సో మేజర్ స్టేక్ హోల్డర్ మీరే కాబోతున్నారు. ప్రపోర్షనేట్గా మీకు కూడా క్యాబినెట్ పదవులు అంటే 4 కాదు 4కు మించే ఉండబోతున్నాయి. 25% స్టేక్ ఎట్లాగూ బీజేపీ
వాళ్ళు ఎన్ని గెలుచుకున్నా వాళ్ళకి 25% గెలిచి, ముగ్గురు గెలిచినా నలుగురు గెలిచినా వాళ్ళందరూ కూడా అకామిడేట్ అవుతారు. మీరు 4కి మించి మీ సంఖ్య ఉండబోతోంది. సో మంచి వార్త. ఇంకా మీకేంటంటే మీకు అసలు ప్రశ్నల వరద అసెంబ్లీలో కురిపించవచ్చు. ఎందుకంటే ప్రశ్నించడం బేసిక్గా బాగా మంచి హోంవర్క్ చేసుకుని ఉంటారు కాబట్టి అసెంబ్లీలో ఎవరిని మీ ఇష్టం, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారా ప్రతిపక్షాన్ని ప్రశ్నిస్తారా మీ ఇష్టం. ఎందుకంటే అంటే మొదట్లో కన్నా ఇప్పుడు చాలా బలంగా వస్తున్నాయి. 17 సీట్లు మీరు ఎంత అనుకుంటున్నారు 21లో? సార్ 21లో 14 నుంచి 17 వరకు మీరు అనుకున్న చిట్ట చివరి వరకు 21 అనే భావించాలి సార్. ఎందుకంటే ఏమీ లేని వాళ్ళే 175 మీద స్టిక్ ఆన్ అయి ఉంటాయి. పార్టీ కోసం ఎంతో కష్టపడిన వాళ్ళం, రాష్ట్ర ప్రజల క్షేమం కోసం కష్టపడిన వాళ్ళం, ఎన్డీఏ కూటమి కలవడం అంటే టీడీపీ బీజేపీ కలవడంలో కీలక పాత్ర పోషించిన వాళ్ళం అంత మాత్రం ఆశించడంలో తప్పలేదండి. సో అదే రకంగా ఇందాక మీరు చెప్పారు లోకేష్ గారికి పెద్దపీట వేయలేదు, లోకేష్ గారిని ఎక్కడ తిప్పను లేదు అని. నేను చెప్పలేదు, కృష్ణాంజనేయులు గారు చెప్పారు. సరే సార్, యువగళం సభ సాక్షిగా ఆయన ఒక రెడ్ బుక్ అనగానే రాష్ట్రం మొత్తం వణికిపోయిందండి. ఏముంది ఆ రెడ్ బుక్ లో, ఏదో అనుంటాడు కదా ఆకతాయిగా అని పట్టించుకోకుండా వదిలేలేదండి, గట్టిగా పట్టించుకున్నారు. విజయసాయి రెడ్డి గారు అయితే అక్కడ దాన్ని ఇలా బెదిరిస్తున్నాడు, మమ్మల్ని అలా బెదిరిస్తున్నాడు, రెడ్ బుక్ అంటున్నాడని చాలా మంది అధికారులు సైతం, పెద్ద పెద్ద పొలిటికల్ లీడర్ సైతం ఒక చిన్న మాటని పట్టుకుని వేలాడేస్తారు. అంత భయం ఏంటది? రెడ్ బుక్ లో ఏం రాస్తాడు? రాసినంత మాత్రం అరెస్ట్ చేయరు కదా అంటే సాక్ష్యాలను కూడా పెట్టి రాస్తాడా, కూడా చూపిస్తాడా? చాలా మంది భయపడ్డారు. ఆ భయంలోనే కనపడింది అతనేంటో. అదే రకంగా ఆయన ఒక్కచాటే స్టిక్ ఆన్ అవ్వలేదు, రాష్ట్రం మొత్తం యువకులు అంటూ తిరిగారు. భార్య భువనేశ్వరమ్మ గారు కూడా నిజం గెలవాలి అంటూ ఆ రోజు చాలా మందిని కలవడం కూడా జరిగింది. ఆవిడ పాదయాత్ర కూడా ఎక్కడ తగ్గను లేదండి. ఆయన లోపల ఉంటే వాళ్ళు ఏమైనా కొంచెం వెనక్కి తగ్గుతారేమో అనుకున్నానండి. ఆవిడ నిజంగా రాజమండ్రి దాటి బయటికి రాకపోవడం గొప్పగా అనిపించిందండి. ఆ కుటుంబం ఏదో చెయ్యాలి రాష్ట్రానికి, రాష్ట్ర రాజధానిలో